హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఇప్పుడే కల్కి 4 AM షో చూసి అయితే నేను రావడం జరిగింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడైతే మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తవారు ఎవరైనా మన ఛానల్లో చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేస్తే ఈ మూవీ అయితే మహాభారతం నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. మరి ఈ మూవీ ఎలా ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఈ మూవీ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. మన మూవీ హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం తీసిపోదు. మైథాలజీ సైఫై రెండు కలిపి మన నాగార్జున అయితే బాగా చూపించారు. అసలు కొన్ని సీన్స్లో అసలు నాగార్జున ఎలా ఫ్యూచర్ని ఊహించుకొని రాసుకున్నాడో అనేది మనకే అర్థం కాదు. ఆ రేంజ్లో అయితే ఆ సీన్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. కొన్ని చోట్ల తప్పితే మిగతా చోట్లన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చించేశాడు మన సన. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అసలు వేరే లెవెల్. సెకండ్ హాఫ్లో ఒక లాస్ట్ ఎండింగ్ 30 minutes అయితే అస్సలు మిస్ అవ్వకండి. అసలు ఆ ట్విస్ట్లు, ఆ సీన్లు, ఆ విజువల్స్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటాయి. అసలు ఈ సినిమాలో క్యామియోస్ చూస్తే మీరైతే నిజంగా విజిల్ వేయకుండా అయితే ఉండలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా క్యామియోస్ అయితే ఉన్నాయి. ఆ క్యామియోస్ చూస్తే మతిపోద్ది. ఇంకా మన ప్రభాస్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే ప్రభాస్ అన్న అయితే భైరవ క్యారెక్టర్లో చేసాడని చెప్పచ్చు. ఆ తర్వాత మన అమితాబ్ బచ్చన్ అశ్వథామ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్లో అయితే చేశాడు. అసలు అశ్వథామ క్యారెక్టర్లో మనం వేరే వాళ్ళని కూడా ఊహించుకోలేనట్టుగా మన అశ్వథామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ గారు అయితే బాగా యాక్టింగ్ చేశారు. ఆ తర్వాత మన కమల్ హాసన్ గురించి గారు మాట్లాడుకోవాలంటే కమల్ హాసన్ గారి సీన్స్ అయితే కొన్ని తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ స్క్రీన్ మీద చూసినంతసేపు మనకి భయం కలుగుతుంది. ఆ తర్వాత దీపికా పదుకొని క్యారెక్టర్లు అయితే పూర్తిగా నీలమైపోయారు. అసలు నిజంగా అయితే దీపికా పదుకొని చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు బాగానే చేశారు. మరి అన్ని ప్లస్ పాయింట్స్ చెప్తున్నాం, మైనస్ పాయింట్స్ ఏమీ లేవా అంటే మైనస్ పాయింట్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని మాత్రమే. అవి ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాక్ కింద ఉంటుంది. అది ఎందుకంటే మన ప్రభాస్ అన్న అయితే జస్ట్ ఫస్ట్ హాఫ్లో 3 times అయితే కనబడతాడు. తర్వాత ఇంటర్వల్ బ్లాక్లో అయితే ఇంకా మనం ఊహించుకోలేము. ఆ తర్వాత కొన్ని సాంగ్స్ అయితే అంతగా బాగోలేదు. కానీ రీసెంట్గా రిలీజ్ చేసిన సాంగ్ అయితే అసలు ఆ విజువల్స్, ఆ సాంగ్ రెండు కలిపి చూస్తే వేరే లెవెల్ అయితే నాకైతే అనిపించింది. మరి ఈ మూవీ 2000 crores కలెక్ట్ చేస్తుందా లేదా అంటే ఎవరిని అడిగినా మ్యాక్సిమం అందరూ బ్లాక్ బస్టర్ టాక్ అయితే వస్తుంది. మరి ఈ మూవీ నాకైతే 2000 crores కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ రివ్యూ. మరి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.